చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మన సమాజంలో మానవ విలువలు ఎంత దిగజారిపోతున్నాయో జరిగిన సంఘటనలను బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున మా స్టూడియోలో 2 వ్యక్తులు ఉన్నారు. వారిని ఇంటర్వ్యూ చేయటం మాకైతే బాధాకరంగా ఉంది. ఎందుకనంటే మనం సమాజంలో ఏ రకమైనటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. మానవ మృగాలు అడుగడుగునా ఉంటూనే ఉన్నాయి. ఒక బంధం అనేది లేదు, అనుబంధం అనేది లేదు. కొన్ని కుటుంబాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు వాటికి విలువ లేకుండా పోతుంది. సొంత వారిని నమ్మినటువంటి ఆ యువతి వారి చేతిలోనే దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. అంటే సొంత వరసకు మావయ్య అవుతారు. ఆ ముగ్గురు ఎంతో మంచిగా ఉన్నట్లు నటించి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సరే, సమాజంలో అటువంటి మానవ మృగాల మధ్య మనం ఉన్నాం. మరి చట్టాలు, ఈ పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఏమైపోతుంది? కనీసం న్యాయం చేయటం పోగా ఏ రకమైనటువంటి విధానంతో, వైఖరితో వెళ్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఈ మాట చెప్పడానికి నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకనంటే ఆ యువతి శీలానికి వెలకట్టినటువంటి మన నాయకులు, పెద్దలు ఇప్పటికీ కూడా మన మధ్య ఉన్నారంటే సిగ్గు చేయటనే చెప్పాలి. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దీనిపై సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. ఒక ఉద్యమాన్ని. ఎందుకనంటే ఆడపిల్ల ఎవరికైనా ఒకటే, బయట వారైనా ఇంట్లో వారైనా. ఈరోజు ఒక ఆడకూతురికి అన్యాయం జరిగింది. అన్యాయంపై ప్రశ్నించాల్సినటువంటి గొంతుక సైలెంట్ అయిపోయింది. దానికి రకరకాల కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా స్టూడియోలో బాధితురాలి తండ్రి ఉన్నారు. వారితో దాదాపుగా మేము 2 గంటల పాటు మాట్లాడిన తర్వాత అన్ని వివరాలు సేకరించి ఒక ప్రాథమికమైనటువంటి విచారణ చేసిన తర్వాతనే ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కాకర్ల గ్రామానికి చెందిన సంధ్య బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నవంబర్లో అత్యాచారానికి గురైంది. ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లా. న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే మన పెద్దలు కనికరించక్కర్లా. కనీసం న్యాయం చేయాలి. న్యాయం చేయకపోగా 1,00,000 రూపాయలు తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి, కాముగా ఉండండి, మీరు పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకోండి అని బెదిరింపులు. సామాన్య కుటుంబంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన తండ్రి ఆవేదన, ఆందోళన, ఆక్రందన అంతా ఇంత కాదు. కాబట్టి మనం న్యాయం చెయ్యాలి, న్యాయం వైపు నిలబడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి, మెయిన్ పిల్లర్గా ఉండాలి. మనం చూస్తున్నాం తండ్రి ఆవేదన. తన కూతురికి జరిగినటువంటి ఆ యొక్క ఏది కూడా ఎవ్వరికీ అటువంటిది జరగకుండా ఉండాలంటే ఆ మానవ మృగాలు కఠినంగా శిక్షించబడాలి. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులు, వీక్షకులు, అభిమానులు, అలాగే అధికారులు, పాలకులు, నాయకులు అందరూ కూడా కళ్ళు తెరవాలి. ఇటువంటి వాటిని మనం నిరోధించాలి, నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ఆలోచించాలి అనేది మా ఛానల్ తరపున మేము కోరుకునేది. ముందుగా ఒక తండ్రి రామారావు గారు, అలాగే సంధ్య
స్టూడియోలో ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంటి, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడో నవంబర్లో జరిగింది ఘటన, దానికి సంబంధించి ఇప్పుడు మార్చిలో ఉన్నాం మనం. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఇప్పుడే ఎందుకు న్యాయ పోరాటం చేయాలి, మీడియా ముందుకు వచ్చారు అనుకోవచ్చు. ఎప్పటి నుంచో తిరుగుతూనే ఉన్నారు, కానీ న్యాయం ఎక్కడ జరగట్లా. తన కూతురికి జరిగినటువంటి అన్యాయం ఏ ఆడ కూతురికి, ఏ తండ్రికి కూడా జరగకూడదనేది ఆయన ఒక కోరిక, డిమాండ్. మన మధ్యనే బంధువుల రూపంలో లేకపోతే ఫ్రెండ్స్ రూపంలో ఉన్నటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి అనేది ఆయన డిమాండ్. అసలు ఏం జరిగింది అన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు, నిజంగా మీకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదు, కానీ మనం ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి, ధైర్యంగా ఉండాలి, మనోనిబ్బరంతో ముందుకు వెళ్ళాలి. మీరు ఎక్కడా కూడా అధైర్యపడొద్దు. మీకు మేము ఉన్నాం, ఖచ్చితంగా అండగా నిలబడతాం, మీ వెంటే మేము ఉంటాం. అసలు ఏం జరిగింది అనేది చెప్పండి. మా పాప డైలీ కాలేజీకి వెళ్ళి వస్తుంటారు సార్. వాళ్ళ అమ్మగారు చనిపోయింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పాప 18 వెళ్ళలేదు సార్, 17వ సంవత్సరం. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే హాస్టల్కి డబ్బులు కట్టలేక ఇంటికాడ చదివించుకుంటున్నా. ఆదివారం పూట 11వ నెలలో 10వ తారీఖు నాడు ఆ పాప ఒకతే ఇంట్లో చదువుకుంటుంది. 3 వ్యక్తులు వచ్చారంట ఇంటి దగ్గరికి. వచ్చి కారం ప్యాకెట్ ఒకటి, యాసిడ్, కర్ర ఒకటి తీసుకొని వచ్చి పిల్ల బల్ల మీద కూర్చొని చదువుకుంటుంటే కింద పడేసారంట సార్. కింద పడేసి ఆ పిల్లని చేతులు పట్టుకొని ఒకళ్ళు అరవకుండా నోరు పోసి కాళ్ళు పట్టుకొని ఒక అతను ప్యాంట్ ఒకటి తీసి అతన్ని ఆ అమ్మాయిని రేపు చేశాడు సార్. ఈ విషయం మొత్తం కేకలు వినపడుతుండగా మా అమ్మాయి వాళ్ళు ఎదులాయించుకొని అరుస్తుంటే అతని దగ్గర ఒకటి కారం మీద జల్లాడంట సార్. మీద జల్లి బాగా ఇక కారం వంటకి తట్టుకోలేక ఆ పాప పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే మేము పక్కన 4-5 ఇంట్లో అక్కడ మా మరదల గారి ఇల్లు ఉంది సార్. మేము అక్కడికి వెళ్ళి నేను ఏదో పని మీద ఆ డబ్బులు లెక్క చూసుకుంటున్నా. అయితే లెక్క చూసుకుంటే 8 కేకలు వినపడతాయి అని మేము గబగబ పరిగెత్తుకు వచ్చేసరికి ఒక 3 పరిగెడుతున్నారు సార్. నాగరాజు అనే అతను, పాపారావు అనే అతను, ఈశ్వర్ అనే అతను సార్. ఏంటంటే గొడవ, వాళ్ళు పారిపోయారు. మా అమ్మాయి కింద పడి ఏడుస్తుంది, తన్నుకుంటుంటే మేము ఇక లేపి గబగబా స్నానం కనుక చేయించాం సార్. తర్వాత తేరుకున్న తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాం సార్. మామూలుగా మేము అప్పటికప్పుడు ఫోన్ చేసి 100కి చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. మేము రిపోర్ట్ ఇచ్చాం, తీసుకెళ్ళారు. స్టేషన్ కాడికి రమ్మన్నారు, నేను వెళ్ళా సార్. తర్వాత ఈ లోపల పొద్దున్నే మేము స్టేషన్కి వెళ్ళక ముందే మళ్ళీ మా ఊరు గ్రామ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సర్పంచ్గా చేసి పోటీ చేసి ఓడిపోయాడు సార్ నాయకుడు ఒక అతను. అతని పేరు ఉప్పలపాటి లక్ష్మీదాస్ సార్. పొద్దున్నే 7 గంటల సమయంలో మా పాప కాలేజీకి కూడా ఇంకెళ్ళలేదు సార్. అప్పటికి కాలేజీకి వెళ్ళే టైం అయింది. ఎర్రరాత్రి మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు కదా, మీరు ఎటువంటి కేసు పెట్టొద్దు, నేను డబ్బులు ఇప్పిస్తా మీకు కేసు పెడితే మట్టుకి నీకు తల్లి లేదు వాళ్ళకే, నువ్వు కూడా ఉన్న అవసరమైతే మిమ్మల్ని చంపైనా ఇచ్చేస్తాం, మీరేమనుకుంటున్నారు, మీరేం చేయలేరు, పంచాయతీలో ఉంది మేము, నా మాటిని మీకు డబ్బులు ఇప్పిస్తా, తీసుకోండి మెదలకుండా, నీ పిల్లకి పెళ్లి కాదు, లేకపోతే తల్లి లేదు ఒక పక్కన నువ్వు రాగంతో ఉంటున్నావు, రేపు పొద్దున అది ఎక్కడో పోతే ఏం చెప్పిద్దని చాలా తీవ్రంగా మమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు సార్ అతను. మెదలకుండా మళ్ళీ 4వ నాడు 3వ నాడు వెళ్ళా సార్. మమ్మల్ని తిడుతుంటే అక్కడికి మళ్ళీ ఏఎస్ఐ రెడ్డి గారు అని అతను ఉన్నారు సార్. అతని పేరు నాకు సరిగ్గా తెలియదు, కృష్ణారెడ్డి ఏదో ఉంది. రమ్మంటే వెళ్తే అతను కూర్చొని మామూలుగా రాజీ పడమని మమ్మల్ని ఇచ్చేసాడు సార్. రాజీ పడమంటే నాకు జరిగిన అన్యాయానికి నేను రాజీ పడను, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెబితే, సార్ మీరు రిపోర్ట్ ఇచ్చారుగా, మీ దాన్ని మీరు చూసుకోండి, మేము చూసుకుంటాం ఆ పని, రిపోర్ట్ ఇచ్చారు, మీ పని అయిపోయింది, ఇక మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని సార్. ఇప్పటికి 5 నెలలు 4 నెలలు అయిపోయింది సార్. తర్వాత మాకు
ఎటువంటి న్యాయం జరగక మేము అన్ని చోట్ల తిరుగుతున్నాం సార్. మాకేం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా వెళ్ళాం సార్ 2 సార్లు. సార్ కలవలేదు. లోకేష్ గారి దగ్గరికి అని వెళ్ళాం సార్, సార్ కలవలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్, శాసనసభల్లో ఉంటున్నారు అన్నారు. మేము ఎవరికి చెప్పుకోలేదు సార్, మేము ఎవరికి చెప్పుకోలేము సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా కలవని ఎట్లా అధికారులు. అక్కడ ఏ వాళ్ళు మాకు పని చేయక మేము సీఏ గారికి మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కూడా లెటర్ ఇచ్చాం సార్. మా అమ్మాయి ఉన్న మా అత్తగారు వెళ్ళారు. వెళ్తే నేను చూసుకోండి మీరు పోండి అన్నాడంట సీఏ గారు. కానీ సార్ మాకు ఏ న్యాయం జరగలేదు. అంటే ఇప్పుడు సాధారణంగా ఇన్సిడెంట్ జరిగింది, నవంబర్లో జరిగింది. మీరు న్యాయం కోసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతున్నాం సార్. అంటే పోలీసులు ఎందుకు మీ కంప్లైంట్ని తీసుకోలేదు? అంటే పోలీసుల వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉంది? మాకు రెస్పాండ్ అనేది మాకు అసలు పూర్తిగా మాకు దాంట్లో లేదు సార్. అక్కడ నాయకులు, అక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు సార్ మా గ్రామంలో. అతను చెప్పు చేతలు ఆయన అటు చెబుతాటే అక్కడ ఏఎస్ఐ కానీ వాళ్ళు వింటున్నారు సార్. మేము చెప్పుకునేది మా ఎవరు ఆలకించలేదు సార్. కనుక మేము తిరుగుతూనే ఉన్నాం. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా కలిసినా చెప్పుకుందాం 2 నిమిషాలని లోకేష్ గారి దగ్గరికి కూడా తిరిగాం సార్ మేము. అయినా మాకు న్యాయం జరగలేదు. అంటే మీరు ఇంత జరిగిన తర్వాత డీజీపీ ఆఫీస్కి కానీ లేదా హోమ్ మినిస్టర్ అనిత ఆవిడ దగ్గరికి మీరు ఆఫీసులకి వెళ్ళటం కానీ అక్కడికి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు? మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, అసలు మీ దగ్గరికి రావడానికి మాకు ఛార్జీలు లేక మేము ఎంతో బాధపడతాను. మా పిల్ల చదువు బాధంది. మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మా అమ్మాయి చదివేది. ఇంకా 10 రోజులు కనుక కాలేజీకి వెళ్ళకపోతే అసలు మాకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాదు సార్. ఇప్పుడు మా పిల్లని చదువు కనుక మానేస్తే ఇక నేను చదివేలేను, ఎందుకంటే స్కాలర్షిప్ రాదు. మేమేంటంటే ఎస్సీలం కనుక ఆ పిల్ల బాగా చదువుకుంది సార్. వాళ్ళు అమ్మలేకపోయినా మాకు అదే ఇది బాగా చదవటానికి స్కూల్లో 10th క్లాస్లో డబ్బులు ఇచ్చారు, ఫస్ట్ ఇయర్లో డబ్బులు ఇచ్చారు. ఎంత చేసినా కూడా మేము డబ్బులు కట్టి చదవలేక ఇట్లా హాస్టల్లో ఉంచుకోలేక నేను డబ్బులు కట్టలేక ఇంటికాడ నుంచి పంపిస్తాను సార్. అంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయమే. సాధారణంగా ఇటువంటి ఇష్యూస్ జరిగిన తర్వాత, ఘటనలు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కానీ ఏ మీడియా కానీ వారి దగ్గరికి వెళ్ళటం కానీ వారికి జరిగినటువంటి అన్యాయంపై ప్రశ్నించడం లేదు, జరగల. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినటువంటి సందర్భం, అలాగే ఎస్పీ, ముఖ్యంగా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, అట్లాగే తిరగని ఆఫీస్ అంటూ లేదు. ప్రతి అధికారికి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. చివరకు మళ్ళీ 17వ తారీఖున కలెక్టరేట్లో మండే స్పందన కార్యక్రమంలో ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదుకు సంబంధించిన తాలూకు ఈ యొక్క రిసిప్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రీవెన్స్ నెంబర్ NTR 202503178794. ఆర్జీ నమోదు తేదీ 17/3/2025. ఆర్జీ విభాగం పోలీస్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ అటెంప్ట్ టు రేప్ అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. పరిష్కరించు అధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. గడువు 3 రోజులు. పరిష్కరించు గడువు తేదీ 20/3/2025. నిజంగా నా కూతురికి, నా ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఆ దుర్మార్గులపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన వర్ణనాతీతం. మనం చూసాం, మాట్లాడేటప్పుడే ఆయన దుఃఖాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తున్నాం? ఎంతో చేస్తున్నాం, అంత చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం అని చెప్తున్నారు పాలకులు కానీ అధికారులు కానీ. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఎక్కువ జరిగాయి అత్యాచారాలు, వారు చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి జరగటానికి వీలు లేదు. ఎవరైతే ఈ రకమైనటువంటి ఘటనలకు పాల్పడతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని
ప్రకటనలు, ప్రగల్భాలు, మీడియాల్లో మాటలతో ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. కానీ మరి న్యాయం జరుగుతుందా? ఈ యొక్క ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంధ్యకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఒకసారి ఆలోచించాలి అధికారులు కానీ పాలకులు కానీ. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు సెటిల్ చేసుకోండి. అలాగే నాయకుడి దగ్గరికి వెళ్తే రామారావు కేసు విత్డ్రా చేసుకో, నీకెందుకు, నేను 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇప్పిస్తా, రేపొద్దున నీ కూతురికి పెళ్ళవుద్దా. కానీ ఆ యొక్క పెంచిన ప్రేమ, కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది? రక్త సంబంధం ఎటు పోతుంది? తన కూతురికి జరిగినటువంటి అన్యాయంపై పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి అనే ఆలోచనతోనే ఇన్ని రోజులకి రామారావు గారు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఇంటర్వ్యూలో భాగంగా మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటూ న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మ సంధ్య, సార్ అంటే ఇది బాధాకరమైనటువంటి విషయం, కానీ ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి, మనోనిబ్బరంతో ఉండాలి. జరిగినటువంటి ఘటనను పదే పదే ఆలోచిస్తూ నిరాశ నిస్పృహలకు లోనవ్వద్దు, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నీకు ఎవరైతే ఈ విధంగా అత్యాచారానికి ఒడిగట్టారో, పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఈ ఇష్యూని ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్దాం. ముఖ్యంగా ఇంత జరిగిన తర్వాత ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ముగ్గురు కూడా మీకు సమీప బంధువులనే తెలుస్తుంది. ఏమవుతారు నీకు రిలేషన్ వాళ్ళు? నాకు 2 మావయ్య అవుతారు సార్, ఒక అతను బావ అవుతాడు సార్. వాళ్ళ పేర్లు? మిద్దే ఈశ్వర్, మిద్దే నాగరాజు, మిద్దే పాపారావు సార్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మామూలు కూలి పని చేస్తారు సార్. ఎంత ఉంటుంది వయసు వాళ్ళది? ఈశ్వర్ అనే అతనికి ఒక 25 సంవత్సరాలు ఉంటాయి సార్. నాగరాజు, పాపారావు అనే అతనికి 40, 42 అలా ఉంటాయి. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. మామయ్య సొంత వారని చెప్పి ధైర్యంగా నేను ఏం చెయ్యలే అనుకుని ఉండొచ్చు సంధ్య, ఎందుకంటే మాకు మాట్లాడే ముందు కూడా అదే చెప్పింది. నేను అసలు ఊహించలేదు సార్ ఈ విధమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడతారని అని చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి సంధ్య. కనీసం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సమీప బంధువులు ఎవరైనా ఏదైనా చేస్తే ఖండించాలి, శిక్షించాలి, అవసరమైతే వారిని 4 పీకాలి. అటువంటి వ్యక్తులే ఈరోజున సంధ్య పాలిట శాపంగా మారారని చెప్పాలి. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్షలు పడినా, ఎన్కౌంటర్లు జరిగినా తరచూ జరుగుతూనే ఉన్నాయి. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే విజయవాడ సమీపంలోనే ఒక ఘటన, 14 సంవత్సరాల బాలిక. ఇంత దారుణంగా అంటే 4-5 రోజులు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడి మళ్ళీ వారు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పగించడం, వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ మాచవరంలో వదిలేస్తే ఆ మాచవరంలో నిజంగా ఆ ఆటో డ్రైవర్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకనంటే సాధారణంగా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి యువతి కానీ బాలికను కానీ వారు కూడా ఏదో చెయ్యాలని ఆలోచనలో ఉన్నటువంటి మన సమాజంలో ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ వదిలినటువంటి పరిస్థితి, పోలీసులకు అప్పగించారు. మరొక ఘటన ఇలాగా సూర్యాపేటలో స్నేహితురాలని నమ్మింది, ఫ్రెండ్స్తో అత్యాచారానికి ఒడిగట్టింది. సమాజం ఎట్టిపోతుంది అంటే తరచూ జరుగుతూనే ఉన్నాయి, శిక్షలు పడుతూనే ఉన్నాయి, ఉరిశిక్ష వేస్తున్నారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయినా సరే ఈ మానవ మృగాల ఆలోచన విధానం అనేది మారట్లా. ఇప్పటికైనా ఆలోచించి ఇటువంటి ఘటనలకు పాల్పడేవారు ఒక్కసారి ఆలోచించాలి. మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆ ఆడపిల్లను అమ్మలాగా చూసుకుందాం, అక్కలాగా చూసుకుందాం, చెల్లిలా చూసుకుందాం అని ఎందుకు వారికి ఆ యొక్క విచక్షణ వివేచన అనేది రావట్లేదు అనేది ఆలోచించాలి. రామారావు గారు, సార్
మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ లోకల్ నాయకులతో మాట్లాడారు, అయినా సరే మీకు న్యాయం జరగట్లేదు. జరగలేదు సార్. ఈ విషయంలో పోలీసులే మిమ్మల్ని సెటిల్ చేసుకోమని చెప్పినటువంటి పరిస్థితి. చెప్పారు సార్. ఆ వ్యక్తి ఎవరు, ఏమని చెప్పాడు? ఏఎస్ఐ కృష్ణారెడ్డి గారు సార్ ఆయన పేరు. నన్ను 15 నేను పేపర్లో రాశా సార్ తారీఖు. నన్ను వాళ్ళు 1,00,000 ఎత్తారు. నువ్వు కేసు పెట్టొద్దు, నువ్వు కేసు పెడితే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా దగ్గర రావాల్సిందే, మా దగ్గరికి. నువ్వు కేసు పెడితే మట్టుకి నీ ఇష్టం, ఏమీ చేయలేవు, అది మేము సెటిల్ చేయాలి తప్ప ఎస్ఐ గారికి వచ్చింది తప్ప యాడ్ నుంచి అయినా అక్కడ ముఖ్యమంత్రి చెప్పినా కూడా ముఖ్యమంత్రి చేసేది కాదు అది అని చేశాడు సార్. అదే ప్రకారంగా ఈ లక్ష్మీదాస్ అనే అతను మా పట్ల చాలా అసభ్యకరంగా, నేను చెప్పలేని స్థితిలో అతను వచ్చి ఆ రోజు 11వ తారీఖు నా ఇంటికి వచ్చి మాట్లాడాడు సార్. అతని ప్రోత్సాహానికి ఇప్పుడు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అఘాయిత్యం చేశారు సార్. కనుక అతను చూపించాడు కనుక మా బాధ అంతా ఒకటి, నాలాంటి పిల్లకి ఇంకా ఎటువంటి వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా ఆ నలుగురిని శిక్షించాలని మా ఆశ సార్. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే మాకు న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ఉప్పలపాటి లక్ష్మీదాస్ అనే వ్యక్తి అసలు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన? కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళందరూ కాంగ్రెస్ వీళ్ళు కార్యకర్తలు, 7వ వార్డు నెంబర్ తాలూకా వీళ్ళు. అయితే మేము పార్టీలు చెప్పకూడదు అంటారేమో కానీ నేను తెలుగుదేశంలో కూటమి పార్టీలో తిరుగుతున్నా సార్. దానికన్నా వాళ్ళు కక్ష పెట్టుకున్నారు నా మీద. మా 20 ఓట్లు. మరి కూటమిలో మీరు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అంటున్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా కూటమే కదా, మీరు ఆ విధంగా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు న్యాయం కోసం? మేము పవన్ కళ్యాణ్ గారు మాకేమన్నా 2 నిమిషాలు ఇచ్చినా కూడా మేము చెప్పుకుందామని వెళ్ళాం సార్. 2-3 సార్లు కూడా సార్ గారికి అలవలేదు, లోకేష్ గారికి అలవలేదు. మేము వచ్చాము, ఆడికి వచ్చినా కూడా ఈ లక్ష్మీదాస్ అని అతను బెదిరియటం వల్ల మేము ఎక్కువ బయట తిరగలేకపోతున్నాం సార్. మమ్మల్ని చంపేస్తాను అన్నాడు అతను. ఏం చేస్తాడు అతను అక్కడ? అతను ఎంపీపీ చేసి ఇదయ్యారు సార్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ. అతను చెప్పింది వింటుంటారు వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని. సరే, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ ఎవరో రెడ్డి గారు ఏఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళారు, అతను డబ్బులు తీసుకోండి కేసు సెటిల్ చేసుకోండి అన్నారు. మరి ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ ఉంటారు, ఎస్ఐ పైన మరొక అధికారి సిఐ ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? మేము సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మొన్న కూడా సిఐ గారు మా పాప వెళ్ళింది, రిపోర్ట్ ఇచ్చింది, నేను చూస్తానమ్మా మీరు వెళ్ళండి అన్నారు. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. అమ్మ సిఐ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళో ఏమన్నారు? 28వ తారీఖు వెళ్ళాను సార్ మొన్న. వెళ్తే ఏం జరిగింది అని అడిగారు సార్. చెప్పాను సార్. చెప్పి రిపోర్ట్ ఇచ్చాను సార్. రిపోర్ట్ అంతా చదివాక సరే నేను చూస్తాను, మీరేం భయపడమాకండి, నేను చూసి ఏదైంది మిమ్మల్ని పిలుస్తాను మళ్ళీ అని చెప్పారు సార్. దాని తర్వాత మళ్ళీ ఏం పిలవలేదు, ఇంకా ఎంక్వైరీ కూడా ఏం చేయలేదు సార్. అంటే సాధారణంగా ఒక కింద స్థాయి అధికారి ఇట్లా మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మీరు పై అధికారి దృష్టికి తీసుకెళ్లారు, కానీ ఆయన మరి ఏం చేశారు? మీరు అడిగారా ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, ఏఎస్ఐ గారు ఇలా డబ్బులు తీసుకొని కేసు సెటిల్ చేసుకోండి అన్న విషయాన్ని ఆయన నోటీస్కి తీసుకెళ్ళడం జరిగిందా? మా అమ్మాయికి తెలియదు సార్. మా అమ్మాయికి తెలియలే. ఈ వాళ్ళ మామగారును మామగారు నాకు హెల్త్ బాగాలేక నేను వెళ్ళలేదు సార్. ఏమో వాళ్ళ మామని ఎమ్మడి పెట్టుకొని వెళ్ళింది సార్ స్టేషన్కి. మా గ్రామంలో పెద్ద మనుషులను తీసుకొని వాళ్ళు బయట ఉన్నారంట అందరూ. నువ్వు ఒక్కదాని అమ్మ లోపలికి వెళ్ళింది, అమ్మమ్మ కూడా వచ్చింది. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు స్టేషన్లో. అయితే అంటే మరి మీరు కనీసం మీరు కూటమిలో ఒక నాయకుడిగా ఉన్నారు, అక్కడ ఆ గ్రామ స్థాయిలో ఒక నాయకుడిగా మీరు తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తిగా ఉన్నారు. కనీసం మరి మీరు ఆ విధంగా ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారానో, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ, మీరు ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రమే. కనీసం చర్యలు తీసుకోండి, నేను మీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాను, ఒక కార్యకర్తగా ఉన్నా, ఒక నాయకుడిగా ఉన్నాను, ఏదైనా సరే నేను ఏ కార్యక్రమం వచ్చినా నిలబడుతున్నాను కాబట్టి నా కూతురికే అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయడం లేదా? అసలు మా నాయకులు చేశారు సార్. ఎవరి దగ్గరికి వెళ్ళారు? పోలీసు వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు ఎంత మట్టుకి కూడా కేసుని ఏం చేయలేదు. మా ఊరు శంకర కృష్ణమోహన్ రావు గారు అని ఉన్నారు, తర్వాత మధుబాబు అని ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా ఏమి ఎస్ఐ గారు వీళ్ళు ఏం తలవపలేదు. లాస్ట్ సీఏ గారి దగ్గరకి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళామండి, సార్ కలవలేదు.
మాకు ఈ మీడియా ద్వారా ఏదన్నా అయితే మీకు న్యాయం జరిగిద్దని తెలిసిన వాళ్ళు చెప్పారు సార్. ఓకే. నేను ఈరోజు మీడియాను సంప్రదించడం జరిగింది సార్. ఓకే. మీరు సిఐ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆ సిఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే సార్. సిఐపై అంటే పోలీస్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి తిరువూరుకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన గిరిబాబు గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ చేశాను. ఈ ఇష్యూపై ఆయన ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇస్తారు, ఎందుకంటే సాధారణంగా గ్రామాల్లో ఇదే రకమైనటువంటి వ్యవహారాలు కొన్ని ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి సార్ నమస్తే సార్. నమస్తే సార్ తిరువూరు సిఐ గారా సార్? అవునండి. సార్ నమస్తే, నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి. నెంబర్ 1 న్యూస్ సార్. చెప్పండి. చిన్న డిబేట్లో ఉన్నాం. మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. మధ్యలో సంధ్య రామారావు అని చెప్పి అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అమ్మాయిపై 3 వ్యక్తులు అత్యాచారం చేశారు. మీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు, అయినా న్యాయం జరగలేదు అని చెప్పి వారు ప్రధానమైనటువంటి ఆరోపణ సార్. మీరు దానికి ఏం చెప్తారు సార్? దానికి ముందు ప్రీవియస్ గా కేసులు అవి ఉన్నాయండి వాళ్ళవి. అవి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్నాం. అది విచారణ జరుపుతున్నారు. ఓకే సార్. యాజ్ పర్ లా ప్రకారం వాటి మీద యాక్షన్ తీసుకుంటారండి సార్. అంటే నవంబర్లో ఇన్సిడెంట్ జరిగింది, ఆ అమ్మాయి కూడా. అవును, నవంబర్ లో జరిగిందంటే ఈ ఇన్సిడెంట్ కాదు అది. వాళ్ళు చెప్పింది వాళ్ళని పూర్తిగా కనుక్కోండి. ఓకే. నవంబర్ లో 100 కాల్ చేశారు. తర్వాత ఆర్టీఏ కింద 100 కాల్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ దానికి ఎంట్రస్ట్ చేసి పంపించారు. ఓకే సార్. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. అది విషయం. అంటే సార్ అదే ఇప్పుడు నవంబర్ లో ఏదైతే 100 కాల్ ఇన్సిడెంట్ జరిగిందని వీళ్ళు 100 కాల్ చేశారో అప్పుడు దానికి ఈ విధంగా జరిగింది, దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అలాగని చెప్పి వాళ్ళు దానికి మేము ఇచ్చిన రిపోర్ట్ ఇది అని వాళ్ళే ఎన్క్లోజ్ చేసి పంపించారు సార్. దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారండి సార్. అదే ఇప్పుడు దాని మీద ఏ చర్య ఉంటే ఆ చర్య తీసుకుంటారు. వాళ్ళు పెట్టిన పిటిషన్ లో, వాళ్ళ కౌంటర్ పార్ట్ పెట్టుకున్న పిటిషన్ లో అవన్నీ విచారణ జరుగుతున్నాయండి. యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్. సార్ ఇక్కడ ఒక విషయం సార్, ముఖ్యంగా ఈ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది అనే ఆ అమ్మాయి బాధితురాలుగా బయటకు వచ్చినటువంటి సందర్భం, అలాగే తండ్రి కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగింది, తనపై 3 వ్యక్తులు కావాల్సినటువంటి బంధువులే అత్యాచారానికి పాల్పడ్డారు, కానీ పోలీసులు ఇలా కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద విచారణ జరుగుతుంది, యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. అదే సార్. అంటే యాక్షన్ ఇప్పుడు జరిగి 4 నెలలు కావస్తుంది, ఇప్పుడు వరకు యాక్షన్ అనేది తీసుకోవాలా. పైగా అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రెడ్డి గారు ఎవరోనట 2 లక్షలు ఇస్తారు, తీసుకొని కేసు సెటిల్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారట. అది మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? ఎవరో ఏమీ చెప్పలేదండి, అలా ఎవరో చెప్పరు. మా పోలీస్ స్టేషన్ లో గానీ ఎక్కడ గానీ ఎవరు ఆ విధంగా చెప్పరు. ఓకే. కావాలని చేసే ఎలిగేషన్ తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళు అడిగారు మమ్మల్ని, మేము వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాము. వాళ్ళు పీజీఆర్ఎస్ లో పెట్టుకున్న పిటిషన్ లో 100 కాల్కి ఏం చేసామో వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఏంటి అన్నింటి మీద విచారణ జరుగుతుందండి. యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. చూడండి సార్, మా ఛానల్ తరపున కూడా మీకు కోరుకుంటున్నాం, వారికి న్యాయం జరిగేలాగా మీరు చేయాలని. ఖచ్చితంగా యాజ్ పర్ లా ప్రకారం వాస్తవ విషయాలు ఏవైతే వాటి మీద ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. యాజ్ పర్ లా ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాధారణంగా అంటే కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ యాజ్ పర్ లా చర్యలు తీసుకుంటాం. ఏమనాలి దీన్ని? పోలీసు వ్యవస్థలో ఒక ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సిఐ అదే అనకూడదు నా నోటితో, వారి దగ్గర బంధువులకో లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈ విధంగా జరిగితే ఆయన ఇదే సమాధానం చెబుతాడా అనేది ఇక్కడ మా పాయింట్. సాధారణంగా అంటే వ్యవస్థ అట్లా అయిపోయింది, ఏం చేయలేం మనం. ఎందుకంటే ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఏ విధమైనటువంటి ఆలోచనతో సీరియస్గా తీసుకోవాలనేది పక్కన పెట్టి యాజ్ పర్ లా మేము చర్యలు తీసుకుంటాం. ఎన్నాళ్ళు రామారావు గారు అలాగే అమ్మాయి సంధ్య ఇంకెన్నాళ్ళు తిరగాలి? రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, అంటే సంవత్సరాల తర్వాత చర్యలు తీసుకునేది. సరే, ఆయన చెప్పినటువంటి సమాధానం అయితే ఒక అంగీకారంగా ఆమోదయోగ్యంగా లేదనిపిస్తుంది. సరే, వారికి ఉన్నటువంటి వారి బంధువులకు ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఘర్షణలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏవైనా అది వేరే కారణం, ఆస్తి తగాదాలు కానీ ఏదైనా. కానీ అక్కడ తన శీలానికి వెలకట్టినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసాం, కోరుకున్నాం న్యాయం చేయమని. ఓకే అన్నారు. చూద్దాం. రామారావు గారు, మీరు కూడా సిఏ గారు చెప్పింది విన్నారు. ఆయన నోటీస్కి అయితే వచ్చింది, కంప్లైంట్ ఇచ్చారు, పాత గొడవలు ఉన్నాయి, యాజ్ పర్ లా అంటే నా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పింది మీరు కూడా విన్నారు. ఎట్లా అంటే ఈ మొత్తం పోలీసులు తప్పు చేస్తున్నారా, పాలకులది తప్ప, లేకపోతే
ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని వెనకేసుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుందంటారు? ఈ విషయంలో మా పాప కూడా చనిపోతానని నన్ను 2-3 సార్లు అందండి. మేము ఏం చేయలేక ఆమెను కాపాడుకుంటూ కూర్చుంటున్నా. పోనీ ఆమె చనిపోయిన తర్వాత అన్న వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు ఏమైనా తీసుకుంటే, ఆమె చనిపోతే నేను కూడా చనిపోతా సార్. మాకు ఈ న్యాయం జరగకపోతే పోనీ మేము చనిపోయాక అన్న వాళ్ళు మాకు న్యాయం చేస్తారని. సరే, చనిపోయిన తర్వాత న్యాయం జరిగినా అన్యాయం జరిగినా అనవసరం కదా. ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో మనం ఉండకూడదు. కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం చనిపోవటం అనేది, మీరు అమ్మాయికి ధైర్యం చెప్పాలి. ఫస్ట్ జరిగిన దానికి నిలబడి మనం ధైర్యంగా పోరాటం చేద్దాం. జరిగినటువంటి అన్యాయానికి ఎవరైతే దానికి కారకులయ్యారో వారిని బయటికి రాగాలి. అవసరమైతే న్యాయస్థానాలు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఈ యొక్క రాజకీయ వ్యవస్థ మీకు సపోర్ట్ చేయకపోతే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది, అంతే తప్ప చనిపోతే అనేది కాదు. దయచేసి అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు రామారావు గారు, మీరు కూడా సంధ్యమ్మ. ఎందుకనంటే ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడాలి. నువ్వు బంగారు భవిష్యత్తు కలిగినటువంటి వ్యక్తివి, విద్యార్థివి, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో. మంచిగా చదువుకొని నీ ఫ్యామిలీకి ఒక మంచి రోల్ మోడల్గా ఉండాలి. ఎక్కడైతే నువ్వు ఆ యొక్క నింద కానీ, లేకపోతే ఎక్కడైతే అవమానించబడ్డావో, కించపరచబడ్డావో, అన్యాయానికి గురయ్యావో, నువ్వు అదే ప్రాంతం నుంచి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాంటి దయచేసి ఆలోచన పెట్టుకోవద్దు. అంటే ప్రధానంగా మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాను అంటున్నారు. అలాగే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కులికలపూడి శ్రీనివాసరావు ఆయన కార్యాలయానికి కూడా వెళ్ళా అంటున్నారు. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రకమైనటువంటి కంప్లైంట్లే మీరు ఇచ్చారు. తర్వాత మీకు ఆఫీసుల నుంచి ఫోన్ చేసి ఏంటి మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? సిఏ గారికి ఇచ్చాను సార్. ఇప్పుడు మీకు సరే, సిఏ గారు వదిలేండి. సిఏ గారితో మాట్లాడడం అయిపోయింది. మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అలాగే మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, కార్యాలయం దగ్గరికి అందుబాటులో లేరు. మీరు అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యే తాలూకు మనుషులు కానీ మీకు కాల్ చేసి, ఎందుకంటే ప్రతి పిటిషన్లో వెనకాల మీ నెంబర్ వేశారు కాబట్టి ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఏమన్నారు? పాపను అడిగారు సార్, సంధ్య ఇది పరిష్కారం అయిందని. అవ్వలేదని చెప్పాను సార్. అవ్వలేదని చెప్పి మళ్ళీ మొన్న వెళ్ళాం సార్. మొన్న వెళ్తే మళ్ళీ రాసి సిపికి పంపిస్తాను అన్నారు సార్. అది జరిగింది. ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మట్టుకు వాళ్ళు ఎవరు లేరు సార్. శాసనసభలకు వెళ్ళారంట, ఎవరు లేరు, వచ్చేసాం మేము మామూలు. అదే సార్ జరిగింది. సరే, సంధ్యకి జరిగినటువంటి అన్యాయానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు? అలాగే ఈ కీచక పర్వానికి సపోర్ట్ చేసినటువంటి నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారు ఎవరు, ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు, ఎందుకు రామారావు కుటుంబానికి న్యాయం జరగట్లేదు అనే అంశాలకు సంబంధించి మరింతగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే #1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని కాకర్ల గ్రామానికి సంబంధించినటువంటి సంధ్య బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అలాగే ఆమె తండ్రి రామారావు ఇద్దరు కూడా ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. వారికి జరిగినటువంటి అన్యాయం మనకు తెలుసు. సొంత బంధువులే ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా తమ గోడు విన్నది లేదు, పట్టించుకున్నది లేదు. మనం ఇంతకుముందు ఆ తిరువూరు సిఐతో కూడా మాట్లాడటం జరిగింది. యాజ్ పర్ లా చూస్తాం. సరే, ఆయన ఏ బిజీలో ఉన్నారో, ఏ టెన్షన్లో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం అతి త్వరలోనే న్యాయం జరగాలి. ఆ యొక్క ముగ్గురు మానవ మృగాలు కఠిన చర్యలు వారిపై తీసుకోవాలి అనేది మా ఛానల్ ప్రధానమైనటువంటి డిమాండ్. మరొకసారి చెప్తున్నాం, వారికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా వారితో ఉంటాం.
వారి కోసం మేము కూడా ఒక ఉద్యమాన్ని చేయాలని అనుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో సంధ్య ఇందాక బ్రేక్ ముందు నా కూతురు చనిపోతానని చెప్తుంది, అదే జరిగితే నేను కూడా చనిపోతా, ఇప్పటికే వారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తండ్రి ఆయన ఆవేదన మనం విన్నాం. తల్లి లేనటువంటి లోటు, అలాగే భార్య లేనటువంటి ఒక బాధ రామారావు గారు. ఇలాంటి సందర్భంలో ఇదొక రకమైనటువంటి సొంత వారి నుంచే పెద్ద సమస్య. మరి ఏం చేయాలి, వారిని ఎలా శిక్షించాలి, వారికి ఏ రకమైనటువంటి శిక్ష పడాలి? ముఖ్యంగా ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆ ముగ్గురికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఉప్పలపాటి లక్ష్మీదాస్ ఎందుకు ఆ విధంగా వ్యవహరించారు? మరి వారింట్లో ఒక ఆడబిడ్డకు అదే జరిగితే ఆయన కూడా అలాగే ఉంటారా, వ్యవహరిస్తారా? వారు ఆరోపిస్తున్నట్లు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఒక రెడ్డి గారు ₹1,00,000 2,00,000 ఎంతో కొంత ఇస్తారు కేసు విత్డ్రా చేసుకొని. మరి ఆయన్ని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. సార్, మీ వాళ్లకు ఇలాగే జరిగితే మీరు కూడా ఇలాగే సెటిల్మెంట్ చేస్తారా? అది మీ విచక్షణకే, మీ మనసాక్షికే వదిలేస్తున్నాం. అమ్మ సంధ్య, ఆ రోజు వచ్చిన వారు నీకు ముందే తెలుసు కదా, అంటే బంధువులనే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉంటావు. అవును సార్. వారు అంతగా నీపై అఘాయిత్యానికి పాల్పడుతున్నప్పుడు నువ్వు వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం ఏమైనా చేసావా? ఎవరన్నా పిలవటం, అంటే అరుస్తున్నప్పుడు, కేకలు పెడుతున్నప్పుడు వారు నన్ను కొట్టారు, బయటికి చెప్తే చంపేస్తామని చెప్పి కంప్లైంట్లో రాసినటువంటి సందర్భం, అసలు ఏం జరిగింది? నేను అప్పుడు చదువుకుంటున్నాను సార్, బల్ల మీద కూర్చొని, మామూలు టేబుల్ లాంటిది. అయితే తలుపు అమాంతంగా నెట్టేసుకొని ముగ్గురు వచ్చారు సార్. మిద్దే పాపారావు, మిద్దే నాగరాజు, మిద్దే ఈశ్వర్ అనే ముగ్గురు వచ్చారు సార్. వాళ్ళలో మిద్దే నాగరాజు అనే అతను ఎమ్మటనే బల్ల మీద నుంచి లాగి పడేశారు సార్ కింద. పడేసి చేతులు వెనక్కి పెట్టేసి నోరు మూసేయడం అలా చేశారు సార్. పాపారావు అనే అతను కూడా సహకరించాడు సార్ అతనికి. తర్వాత మిద్దే ఈశ్వర్ అనే అతను ఇక అట్లా మీద పడి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు సార్. సరే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు వెంటనే 100కి డైల్ చేశారు, పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. తెల్లారి మీ నివాసానికి ఇంటి దగ్గరికి వచ్చారు పోలీసులు. తర్వాత మీరు వారి వెళ్ళి కలవడం జరిగిందా? మాకు జరిగినటువంటి అన్యాయంపై తెల్లారు కదా సార్, ఆ నైట్ వచ్చారు. మరి నైట్ వచ్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చాం సార్, మేము రిపోర్ట్ ఇచ్చాం, తీసుకొని వెళ్ళారు. సార్ మీకు న్యాయం జరిగిద్దిలేమ్మా, మీరేం బాధపడమోకుండా అన్నారు. మేము ఆ ఏడుపు మొత్తుల్లో ఉంటే ఇక తెల్లారే మళ్ళీ మేము తిరువురు వెళ్ళక ముందే లక్ష్మీదాస్ అని అతను వచ్చాడు సార్ వాళ్ళ తరఫున. మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే మటుకు మేము చంపేస్తాం, అసలు ఎవడు అడిగోడు ఉండడు మిమ్మల్ని, ఈ తరఫున ఎవడు మాట్లాడు అని, డబ్బులు ఇప్పిస్తే తీసుకో, నీకు ఎందుకు నేను డబ్బులు ఇప్పిస్తా అని గట్టిగా చెప్పాడు సార్. మేము దానికి భయపడి అసలు ఆ కేసు పెట్టి ఇక స్టేషన్ కాడికి వెళ్ళాలంటే కూడా 2-3 రోజులు దడుచుకుంటే వెళ్ళలేదు సార్. ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేస్తే ఏఎస్ఐ చేత ఫోన్ చేయించారు, వీళ్ళే చేయించి ఉంటారు సార్. అంటే మేము కేసు పెట్టాం కదా, ఆయన దగ్గర పోతే ఆయన సెటిల్ చేసుకోమని ఆయన మాట్లాడాడు. మీరు ఆడికి వెళ్ళినా రామారావు స్టేషన్ కాడికి రావాల్సిందే, మీరు నీకు ఎవరు ముఖ్యమంత్రి కూడా ఎవరు కట్టేది ఉండదేడా, ఎస్ఐ గారి దగ్గరకు వచ్చింది, ఎస్ఐ గారు మేము ఎట్ట చెబితే అట్ట చేసేది, కేసు ఎత్తుడ్రా చేసుకోమంటే మేము దానికి అనుకూలంగా లేము అని నేను వచ్చేసా సార్. ఆ రోజు సీసీ ఫుటేజ్ కూడా చూడమని నేను రిపోర్ట్లో కూడా రాసుకున్నా సార్, మమ్మల్ని పిలిచి అడిగినాడు పోలీస్ స్టేషన్ దగ్గర. అవి కెమెరాలు కూడా ఉన్నాయి సార్ అక్కడ. ఓకే. అయితే అదేం కట్టలేదు సార్. ఆ కేసు కట్టకుండా మమ్మల్ని దాదాపు ఒక 4-5 మాసాల నుంచి అరెస్ట్ చేస్తుంటే, ఆ పిల్ల ఆ రోజు గొడవ జరిగినప్పుడు తర్వాత కాసేపటికి మా ఇంటి మీద పడి ఆడు గొడవ చేస్తే మేము ఆ రిపోర్ట్ కూడా జతపరిచి ఇచ్చాం సార్. 2 మమ్మల్ని అరెస్ట్ చేసింది, పిల్లని రేప్ చేసింది, 2 రిపోర్ట్లు కూడా ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కొట్టారు, అసభ్యకరంగా మాట్లాడింది అన్న దాన్ని రిపోర్ట్ కట్టారు సార్. ఈ పిల్లనాగా హత్యం చేసిన దాన్ని మట్టికి రిపోర్టే తొక్కి పెట్టేశారు, బయటికి రానికుండా. అది ఎందుకని? అదంటే ఇప్పుడు అధికారం, ఇప్పుడు లక్ష్మీదాస్ అనే అతని మీద వాళ్ళు అక్కడ రెడ్డి గారు అనే అతను ఉన్నాడు సార్. ఏమంటే ఒకటి, ఇప్పుడు రామారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు మీరు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కూటమిలో తెలుగుదేశం పార్టీ హై ప్రయారిటీ. మరి కనీసం
సాధారణంగా ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా ఏం జరుగుద్ది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులను అప్రోచ్ అవుతారు. మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడై ఉండి కార్యకర్తగా ఉన్నారు, ఒక నాయకుని తో తిరుగుతున్నారు. అలాంటప్పుడు మీ వైపు ఎవరు నిలబడలేదా? మీరు కనీసం మీకు జరిగినటువంటి మీ కూతురికి జరిగినటువంటి అన్యాయంపై ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మా సంప్రదించడం జరిగిందా? ఇద్దరు నాయకులు ఉన్నారు సార్ మా ఎవరెవరు వాళ్ళ గ్రామంలో. పేర్లు? శంకర కృష్ణమోహన్ రావు గారు ఒక అతనండి, ఉమ్. నెక్కడపు మధుబాబు ఒక అతను, ఇద్దరు మాకు లీడర్లు అండి. మరి ఎందుకు వాళ్ళు స్పందించలేదు? వాళ్ళు స్పందించారు సార్. ఉమ్. ఎస్ఐ గారితో బోల్డని సార్లు మాట్లాడారు. ఉమ్. మాట్లాడినా కూడా వాళ్ళు కేసు చూస్తాం చేస్తాం అని చెప్పేసి మా కేసు కట్టకుండా అది తొక్కుపట్టి ఉంచితే పవన్ కళ్యాణ్ దగ్గర గారికి ఈ మధ్య వెళ్ళాం సార్ ఉమ్. చెప్పుకుందామని. ఓకే. ఇదంతా పని జరగట్లేదని వెళ్తే సార్ దగ్గరికి వెళ్తే సార్ లేరండి, మామూలుగా అక్కడ వాళ్ళు బాగా స్పందించారు. ఉమ్. సీఏతో మాట్లాడారు సార్ ఓకే. డైరెక్ట్గా ఫోన్ చేసి, మీరు ఎటువంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎందుకంటే దాన్ని ఇది తీసుకురాలి, మీ నోటీసు రాలేదంటే నాకు తెలియలేదు సార్, అది సార్ ఇది సార్ అంటే వాళ్ళు బాగానే అడిగారు సార్ ఫోన్లో. ఉమ్. మేము దగ్గరే ఉన్నాం, ఉమ్. కెమెరాలు పెట్టారు, ఇట్లా లైవ్ తీసుకుంటా మాట్లాడారు. ఉమ్. అదే సార్ నా దృష్టికి రాలేదు చూస్తానంటే మీరు అర్జెంటుగా దాన్ని ఇచ్చేయండి, ఉమ్. మీరు కేసు అర్జెంటుగా దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేయాలా లేకపోతే కుదరదని అంటే అప్పుడు మమ్మల్ని పిల్లని టార్చర్ పెట్టే దాని కేసు కట్టారు తప్ప పిల్లని అఘాయిత్యం చేసి రేపు చేసిన కేసు మట్టుకు అసలు కట్టలేదు సార్. ఉమ్. మేము మళ్ళీ దాని మీద పోరాడుకుంటే మాకు న్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చింది సార్ ఫోన్. ఉమ్. జరగలేదని మళ్ళీ మొన్న వెళ్ళాం సార్. ఉమ్. మళ్ళీ మొన్న వెళ్తే సిపి గారికి రాసినమన్నారు సార్. ఉమ్. తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు అంటున్నారు పెద్ద మనుషులు, అమ్మ అసలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్ని శాఖలు ఉండేది కలెక్టర్ గారి చేతిలో, ఉమ్. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు పెట్టుకోండి అర్జీ, ఉమ్. మీకు అప్పుడు న్యాయం జరిగిద్దని అంటే కలెక్టర్ గారికి మొన్న స్పందనలో పెట్టాం సార్. ఓకే. చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా మొన్నే పెట్టాం సార్. ఉమ్. చైల్డ్ లైన్ వాళ్ళకి మొన్న ఏంటి అదివరకు కూడా పెట్టాం సార్. వాళ్ళ చైల్డ్ లైన్ వరకు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేయడం జరిగిందా మీ ఇంటి దగ్గర? చేసుకున్నారు సార్. ఎప్పుడు అది? ఎప్పుడు అమ్మది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడేగా. వెళ్ళి వచ్చాక అదే సుమారు డేట్ 5 అలా ఉంటుంది సార్, 5-6. మార్చి 5వ తారీఖా? ఓకే. ఉమ్. జరిగింది సార్. వాళ్ళు రాసుకొని పోయినారు. తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా పాపని ఇప్పుడు అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తన చుట్టాలు ఉన్నారు సార్ వాళ్ళల్లో. ఓకే. వాళ్ళు కూడా ఎందుకమ్మా ఆడపిల్ల ఉమ్. రాజీ పడండి మీరు, కేసు వద్దు, రేపు పొద్దున్న నువ్వు కాలేజీకి ఎట్టపోతావు, నలుగురు ఎట్ట అని తిరుగుతావు. అన్నది ఎవరు? వచ్చిన ఆఫీసర్ మా పోలీస్ ఆమె ఒక ఆమె ఉందండి ఇక్కడ, ఆఫీసర్లు అంటే వచ్చినావా మా గ్రామంలో పోలీస్ ఆమె ఉంది. ఉమ్. ఆమె చెప్పిందంటే ఈ పిల్లకి చెప్తే నేను అన్నా అట్టే చెప్పిద్దులమ్మా, ఉమ్. సరే ఆమె కాదుగా జరిగింది మనకు కదని ఉమ్. మేము చెప్పుకున్నాం సార్. తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పెడితే న్యాయం జరిగిద్ది అన్నాక పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రి గారి దగ్గరికి మళ్ళీ మొన్న వచ్చి కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాం సార్. 17వ తారీఖు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది అన్నారు మీడియాని పట్టుకుంటే ఆ మీడియా దగ్గరికి నువ్వు చెప్పుకుంటే నీకు అంతా మేలు జరిగింది, నువ్వు మీడియా దగ్గరికి వెళ్ళమని ఒక సలహా ఇచ్చారు సార్ పెద్దలు. ఈ రోజు మీడియా ముందుకు రావటం జరిగింది సార్. సార్ ఇప్పుడు మీరు ఫైనల్గా మీకు జరిగింది అన్యాయమే. ఈ అన్యాయాన్ని మీకు ఎవరైతే మీ కూతురు పట్ల మీ అమ్మాయి పట్ల ఈ రకంగా వ్యవహరించారో ప్రవర్తించారో క్రూరంగా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీ ప్రధానమైనటువంటి డిమాండ్? ఎలాంటి చర్యలు అంటే మళ్ళీ ఏ ఆడపిల్లని ఎట్లాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండేటట్లు చేయాలి సార్. అది కదా ఎట్ట తీసుకుంటారు. రెండో ఇట్లాంటి ఆడపిల్లల జోలికి పోకుండా ఉండేటట్లు చేయాలి. ఏం చేస్తారో ఇక అది గవర్నమెంట్ ఇష్టం, చట్టం అది సార్. నువ్వేమనుకుంటున్నావమ్మా, నీకు ఎలాంటి న్యాయం జరగాలి అని నువ్వు అనుకుంటున్నావు? నేను అదే అనుకుంటున్నాను సార్, ఇంకోసారి ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి శిక్షించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్, రోజు డైలీ సర్వీస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ముగ్గురు ఎప్పుడన్నా నీకు కనిపించడం జరిగిందా గ్రామంలో? మీ ఊర్లోనే ఉంటారు వాళ్ళు? మా ఊరే మూడో బజారు అందరు కలిసి తిరుగుతాం. మా ఇంటి ముందు నుంచి నడుతుంటారు సార్ పొద్దాకాళ్ళు. ఓకే. శాలల్లో కాదు. తర్వాత ఆ కుటుంబాల నుంచి కానీ లేకపోతే మీరు కేసు పెట్టారన్న విషయం తెలుసుకున్నటువంటి వీళ్ళు కానీ లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఉప్పలపాటి లక్ష్మీదాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఫోన్ చేసి బెదిరించడం కానీ కేసు విత్డ్రా చేసుకోండి అనడం కానీ జరిగిందా? ఫోన్ చేయకుండా మామూలుగా బెదిరిస్తున్నారు సార్. ఎట్లా? ఇంటి దగ్గరకు వచ్చి మామూలుగా మీరు కేసు ఎత్తేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని మమ్మల్ని అసలు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలా అని ఎవరన్నారు? ఉప్పలపాటి లక్ష్మీదాస్ మెయిన్ వచ్చి మాకు చెప్పారు సార్. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు కూడా మా మీద మీరు కేసు పెట్టారు, బాగా మీ అంత ఏంటో చూస్తాం, మీ వ్యవహారం ఏంటో చూస్తామని చాలా అసభ్యకరంగా పిల్లని
నేను రేపు చేశారని ఏం చెప్పుకుంటావు, నువ్వు పోయి చెప్పుకో చూద్దాం, నలుగురిలోకి ఎట్ట పోయి చెప్పుకుంటావు, నీకు ఎట్ట పెళ్ళి అయిద్దని పిల్లని కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు సార్. దాని గురించి మేము మీ దగ్గరకు రావటం అయింది సార్. సరే, మీరు రామారావు గారు ధైర్యంగా ఉండండి. సంధ్యమ్మ నువ్వు కూడా, ఎందుకంటే నీకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ ముగ్గురు ఉన్నారో, మిద్దే నాగరాజు కానీ, మిద్దే పాపారావు కానీ, మిద్దే ఈశ్వర్, అలాగే వీరికి ప్రధానమైనటువంటి సహకరిస్తున్నటువంటి ఉప్పలపాటి లక్ష్మీదాస్, ఈయన ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ఇందాక మనం అనుకున్నాం. అదే ఘటన, అదే రకమైనటువంటి బాధ ఆ యువతి పడుతున్నటువంటి ఆవేదన, ఆందోళన ఆ కుటుంబంలో జరిగితే ఎలా ఉంటుంది, పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి వారు కుటుంబాల్లో జరిగితే ఎలా ఉంటుంది, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల్లో జరిగితే ఇదే రకమైనటువంటి ఉదాసీన వైఖరి ఉంటుందా అనేది ఒక ప్రశ్న. దాదాపుగా 4 నెలలు గడిచింది, 40 సార్లు తిరిగారు దాదాపుగా, ఆ ఆఫీస్ చుట్టూ, ఈ ఆఫీస్ చుట్టూ, ఈ అధికారి చుట్టూ, ఆ నాయకుడి చుట్టూ, ఎక్కడా కూడా న్యాయం జరగల. ఈరోజు మా స్టూడియోకి వచ్చారు. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ అంటే సామాన్యుడి చేతిలోనే ఒక సోషల్ వెపన్, సామాజిక అస్త్రం. కాబట్టి వారు విశ్వసించి ఒక నమ్మకంతో మా దగ్గరికి వచ్చారు. కాబట్టి మేము కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని పాలకులను అలాగే అధికారులను వినమ్రంగా వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వారికి న్యాయం జరగకపోతే ఇదేదో మేము ఎమోషనల్గా వార్నింగ్ ఇవ్వటం లేకపోతే బెదిరించడం కాదు. జరిగినటువంటి అన్యాయం అటువంటిది. వారింట్లో ఏదో చోరియో, దొంగతనమో లేకపోతే వేరే విషయాలు అయితే మేము కూడా ఇంత పట్టించుకోం, ఇంత సమయం కేటాయించాం. ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం, పైగా బెదిరించడం, ఇవన్నీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. దయచేసి తిరువూరు పోలీసులకు అలాగే తిరువూరు ఎమ్మెల్యే గారికి మేము ప్రధానంగా వేడుకుంటుంది, కోరుకుంటుంది ఒకటి, రామారావు కుటుంబం ఆయన పడుతున్నటువంటి ఆవేదన మనం చూసాం. సంధ్య తన భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి, కానీ ఆ ముగ్గురు కిరాతకులు ఆమె భవిష్యత్తు సమాధి చేయాలని చూశారు. కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటాం. మీరు కూడా రామారావు గారు అలాగే అమ్మ సంధ్య ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇటువంటి వచ్చినప్పుడు ఒక మనం మనోనిబ్బరంతో ఒక రకమైనటువంటి విధానంతో మన ఆలోచన ఉండాలి, విధానం ఉండాలి. ఎప్పుడు కూడా మీరు తొందరపడి దయచేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు మీకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మీ వెనకాల మేము ఉంటాం, మీ వెంట మీతో ఉంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని సమాజానికి తెలియజేశాం కాబట్టి సమాజం కూడా హర్షించదు ఇటువంటి ఘటనల్ని. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని మరొకసారి మా ఛానల్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది రామారావు అలాగే సంధ్య స్పెషల్ చిట్ చాట్. నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఒక టాపిక్ ఇది. నేను ఈరోజు ఈ విధంగా వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలే. కాబట్టి మనం సమాజంలో ఒక సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్, ముఖ్యమైనది. కాబట్టి మనం ఈ కుటుంబానికి అండగా నిలబడాలి. ఎవరైతే మానవ మృగాలుగా వ్యవహరించారో, ప్రవర్తించారో వారికి కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం.